నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష టెక్నాలజీని ఉపయోగించి ఆదాయం అన్వేషించాలని సూచన అన్ని పంటలకు బీమా సౌకర్యం ఇచ్చేలా చూడాలి పార్లమెంట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి ఈ నెల 7న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి నామినేషన్ కూటమి శ్రేణులు తరలి రావాలని ఆలపాటి పిలుపు ఏడు నెలల్లో 9,400 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తున్నాయన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నేతల సమావేశం ఆలపాటి గెలుపుపై సమీక్ష అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే ఆంజనేయులు భరోసా రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు ఆదాయార్జన శాఖలపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు టెక్నాలజీని వినియోగించడం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్దాలన్నారు ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్న సీఎం వ్యాపారులను వేధింపులకు గురిచేయవద్దని చెప్పారు ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని అధికారులకు చంద్రబాబు తెలిపారు రైతుల పంట బీమాపై లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గళం విప్పారు బీమా కంపెనీల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి పంటకు ప్రతి ఎకరాకు వర్తింపచేయాలని కోరారు ప్రశ్నోత్తరాల్లో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు రైతులు పండిస్తున్న సుమారు 200 పంటలకు గాను కేవలం 60 పంటలకే బీమాను వర్తింపచేస్తున్నారని ఎంపీ చెప్పారు There are only 5 public sector general insurance companies, sir, and only 15 private general insurance companies in this country, which is focused on the agriculture insurance, sir. For a large country like this, this is a very, very small number. And second issue is, out of 200 crops that are being sown by our farmers, only 60 crops are right now covered under the insurance by the insurance companies, sir, which is also very low when compared to other countries, sir. So I also, just now, Minister also mentioned, sir, that we have moved from the block level to the village level. And I have to ask on behalf of my farmers that when we are going to move to the farm gate level. So based on these three issues, the request from our farmers is there any proposal to increase the number of insurance companies? Second is increase of the number of crops that are covered under the insurance. Third is when we are moving to the farm gate level. ఉమ్మడి కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కూటమి అభ్యర్థిగా తాను 7వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు 7వ తేదీ ఉదయం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆలపాటి చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రాభివృద్ధికి మండలిలో గళం వినిపించేందుకు తనను గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం నేను మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నెల 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మీ అందరి తోడ్పాటుతో కలెక్టరేట్లో నామినేషన్ వేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రగతికి మీ అందరి తోడ్పాటుతో శాసనమండలిలో గెలిచి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ 7 నెలల్లోనే 9,400 కోట్ల రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి సాధించుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెల్లాని శ్రావణ్ కుమార్ తెలిపారు
అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, డీఎస్ఆర్ శివరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. నిరాదరణకు గురైన ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో మరింత అభివృద్దిలో దూసుకుపోతుందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వాతంత్ర్యం అనంతరం పెట్టిన ఉత్తమ బడ్జెట్గా అనుకునే విధంగా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు డీఎస్ఆర్ తెలిపారు. మధ్యతరగతి ఉద్యోగులను, చిన్న తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉందని కొనియాడారు. రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. అనేక అంశాల్లో చాలా ముఖ్యమైన ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్, అదేవిధంగా కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు కట్టడం కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ, లేదా చిన్న చిత్తగా భూసేకరణకు సంబంధించి కానీ, ఇటువంటి అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు. కొన్ని చోట్ల పనులు జరగని పరిస్థితులు, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితుల్ని కట్టుకుని నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. 12 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి బెనిఫిట్ కల్పించే విధంగా 4 లక్షలు అంటే 12 లక్షల పైన వాళ్ళకు కూడా ఆదాయం ఉన్న వాళ్ళకి 13 లక్షలు ఉన్నాయి, 15 లక్షలు ఉన్నాయి. వాళ్ళకు కూడా 4 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా 5% పన్ను, అట్లానే 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను. ఈ విధంగా టారిఫ్లు మార్చుకొని ఎవరైతే 24 లక్షలు దాటి ఉంటారో వాళ్ళకు మాత్రమే 30% పన్నుగా విధించడానికి ఇదయ్యారు. ఫిబ్రవరి 27న జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి నేతలు సిద్ధంగా ఉండాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పిలుపునిచ్చారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎన్నికల అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని బూర్ల రామాంజనేయులు కోరారు. బీఎల్ఓలు కూటమి నాయకులతో మాట్లాడి నివేదిక చంద్రబాబుకు పంపుతానని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు, కార్పొరేటర్లు, ఈరంటి వరప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీనే నమ్ముకొని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఇప్పుడు కర్నూలు జిల్లాకు అక్కడ అర్బన్ అథారిటీకి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈరోజు మనకు అబ్జర్వర్గా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పత్తిపాడు నియోజకవర్గంలో గత ఎన్నికల కన్నా 2000 ఓట్లు అధికంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా 93% ఫోన్ నంబర్లు సేకరించడం జరిగింది. అట్లాగే వెరిఫికేషన్ కూడా 80% వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో 33 నియోజకవర్గాల్లో కూడా పత్తిపాడు నియోజకవర్గం ఈ 2 విషయాల్లో టాప్గా ఉంది. అంటే ఈసారి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంచి అవకాశం. ఇది కూడా చిత్తుగా అంటే వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండకూడదు, ఆ జెండా ఉండకూడదు ఈ రాష్ట్రంలో. అందుకని మన అందరం కూడా కష్టపడదాం, పనిచేద్దాం. నిన్న 164 మంది సీట్లు ఇటు పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కూటమిని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలందరూ ఒక ఆశ ఉంది, ప్రభుత్వం మారాల, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది ఉద్దేశం ప్రజల్లో ఉంది. కాబట్టి ఏదైతే వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేశారో తూచా చెప్పకుండా అన్నీ చేయడం జరిగింది. అక్కడ ఇంకా చిన్న ఉన్నాయి, అవి కూడా తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా నామినేట్ పోస్టులు వస్తే అవి కూడా తొందరలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలాంతవరకు కూడా ఎవరు కష్టపడతారో, ఎవరు పని చేశారో ఎమ్మెల్యేల సూచనలు వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళు ఏవైతే పేర్లు ఇచ్చింటారో క్షుణ్ణంగా వీళ్ళు ఎన్నికల్లో పని చేశారా లేదా అందరు చూసి ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు రావడం జరుగుతుంది. ఫిబ్రవరి 6న వెలుగుపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలతో డొంక రోడ్డు 3 వంతెనల పనులు రైల్వే అధికారులు వేగవంతం చేశారు. గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్, అండర్ పాస్ బ్రిడ్జిలు ఆధునీకరణ చేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు.
ఈ క్రమంలోనే డొంక రోడ్డులోని 3 వంతెనల బ్రిడ్జ్ ఆధునీకరణ పనులు 60 రోజులు టార్గెట్గా చేసుకుని మొదలుపెట్టారు. ఫిబ్రవరి 25 కల్లా 3 వంతెనల బ్రిడ్జి నుంచి రాకపోకలకు అనుమతి ఇస్తామని అధికారులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే స్థానికులు మాట్లాడుతూ 3 వంతెనలు మూసివేయడం వలన ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిదని మేము ఆశిస్తున్నాం. ఈ నెల 20 లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పూర్తి చేస్తామని చెప్పారు. ఎంతవరకు అయితే అంత తొందరగా కంప్లీట్ అయితే మాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది ఆల్టర్నేట్ అయితే ఏం అరేంజ్మెంట్ అయితే ఏం చేయలేదు. వాళ్ళు అక్కడ బ్రాడీపేట ఒకటో లైన్ ఉంది, 14 ఒకటోట్లేదు, అది ఓపెన్ చేస్తుంటే మామూలుగా ఫ్రీ అయిపోయేది. ఆల్టర్నేట్స్ ఏది అరేంజ్ చేయకుండా టక్కన మూసేసేసి ఇది చేస్తూ ఉన్నారు. 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ 3 ఫ్లైఓవర్లు ఉన్నాయి, బ్రిడ్జిలు మామూలు గేట్లు పడేవి. ఆ గేట్కి ఒక్కదానికి అండర్ పాస్ చేయలేదు, ఫ్లైఓవర్ చేయలేదు, ఏది చేయకుండా స్టార్ట్ చేసేసి ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా రేపు ఈ నెల 25th కన్నా అయ్యేది అంత ఏమీ కనపడలేదు. ఆడ దేశవ్యాప్తంగా కులగణన జరపాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన అద్భుతమైన వాస్తవాలను వెలికితీసిందని, కేవలం 15.6% మాత్రమే ఓసీలు ఉన్నారని, వెనకబడిన కులాల వారు 56.33%, షెడ్యూల్ కులాల వారు 17.43%, షెడ్యూల్ తెగల వారు 10.45%, ముస్లింలు 12.56% ఉన్నారనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. కేవలం 150 కోట్ల వ్యయంతో తెలంగాణ వాస్తవ పరిస్థితులను భారతదేశం ముందు ఉంచడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. 1931 తర్వాత దేశవ్యాప్తంగా కులగణన జరగలేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా సెన్సస్ లో కులగణన ఉండేటట్లు కృషి జరపాలన్నారు. భారతదేశంలో సంక్షేమ పథకాల అమలు, అసమానతల తొలగింపు, పేదరిక నిర్మూలన జరగాలంటే కులగణన వివరాలు అవసరమన్నారు. లోక్సభలో తెలంగాణ కులగణన వివరాలు ప్రాధాన్యతను తెలుపుతూ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కోరడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. 1931 తర్వాత ఈ దేశంలో కులగణన జరగలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కులగణన చేయడానికి ఇష్టంగా లేదు. రాబో జనాభా సెన్సస్లో తప్పనిసరిగా కులగణన జరగాలని జనచైతన్య వేదిక భావిస్తోంది. దీనివలన ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతరాలు లేని సమాజం ఏర్పడటానికి తోడ్పడుతుంది. ప్రపంచంలో అత్యధిక అసమానతలు ఉన్న దేశం భారతదేశం. కేవలం 1% ధనవంతుల చేతుల్లో 40% సంపద కేంద్రీకృతమై ఉంది. 1% ధనవంతుల చేతుల్లో 22% జాతీయ ఆదాయం కేంద్రీకృతమై ఉంది. ఈ 1% ధనవంతులు కూడా దాదాపు అత్యధికులు అగ్రవర్ణానికి చెందిన వారే ఉంటారు. ఇలాంటి సమాజంలో మార్పు రావాలంటే ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం చంద్రబాబుని వెలగపూడి సచివాలయంలో అవధాని మాడుగుల నాగఫణి శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డు పురస్కారం పొందిన సందర్భంగా మాడుగులను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. అవధానం బతకాలని నాడు చంద్రబాబు తనను ప్రోత్సహించారని నాగఫణి శర్మ తెలిపారు. అచ్చంపేట మండలం తాళ్లచెరువు సమీపంలో స్కూల్ పిల్లల ఆటో బోల్తా కొట్టింది. ట్రాక్టర్ ఆటోకి తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో 3వ తరగతి చదువుతున్న అనన్యకు చెయ్యి విరగడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో అక్రమంగా అరెస్ట్ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులను తక్షణమే విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన సీఎం చంద్రబాబు మీటింగ్లో కలిసేందుకు వెళ్లిన తమ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని జిల్లా కార్యదర్శి యశ్వంత్ మండిపడ్డారు. వెంటనే వాళ్లను విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల మీటింగులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలోని ప్రజావేదిక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అన్నమయ్య జిల్లాలో ఉన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు
నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి, అన్నమయ్య జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ఆయనకి మెమరాలను ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేయడం జరిగింది. ఈ ఘటనను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఎందుకు అరెస్టు చేస్తారని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం. సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టులు చేస్తారా అని అడుగుతూ ఉన్నాం. అలానే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే గుంటూరు జిల్లాలో మంగళగిరి కార్యాలయంలో ఏఎస్ఎఫ్ నాయకులను పిలిపించుకొని మా సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. అంతరిక్షంలో వ్యవసాయంపై తయారు చేసిన ప్రాజెక్ట్ నాసాకు సెలెక్ట్ అయింది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కు బ్రాంచ్ ప్రిన్సిపల్ రమేష్ తో పాటు ఇతర సిబ్బంది అభినందించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ను అభినందించారు. నారాయణలో ఇలాంటి విజయాలు సర్వసాధారణమైన విషయం. తర్వాత మన అమరావతి రోడ్డు గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు బ్రాంచ్కి ఈ ప్రాజెక్టు సెలక్షన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్టు ఎన్ఎస్ఎస్మెంట్లో స్పేస్లో మానవులు నివసిస్తే ఫుడ్ వాళ్ళ యొక్క ఆహారం ఎలా, ఇన్నోవేషన్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ టైటిల్ ఏమో ఐ ఆఫ్ హార్ట్, అంటే స్పేస్లో మనం వ్యవసాయం చేసి పంటలు పండిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మా విద్యార్థులు దాని మీద రీసెర్చ్ చేసి ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగిందండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారంతోనే పిల్లలు ఈ ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని వందల ప్రాజెక్టుల్లో మన ప్రాజెక్టు సెలెక్ట్ కావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇదంతా పిల్లల యొక్క కృషి, మా మేనేజ్మెంట్ యొక్క సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల ఇది సాధ్యమైంది. ప్రత్యేకంగా నారాయణ స్కూల్స్కి సంబంధించి మా గుంటూరులో మా అమరావతి రోడ్డు బ్రాంచ్ పిల్లలు 5 పిల్లలు 9th క్లాస్కి సంబంధించిన పిల్లలు ఒక లార్జ్ ప్రాజెక్ట్ని వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. దాని ద్వారా వరల్డ్లో ద బెస్ట్ సైంటిస్టుల తరపున నిలబడటానికి వాళ్ళకి ఒక స్ఫూర్తి నింపే ప్రాజెక్టుగా మనం దీన్ని తయారు చేసాం. అలాగే ఈ పిల్లలు ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్లో నాసా సెంట్రల్ ఆఫీస్ని వీళ్ళు విజిట్ చేసే పాసిబిలిటీ మన పిల్లలకి గవర్నమెంట్ తరఫున అలాగే నాసా ప్రాజెక్ట్ తరఫున ఉంటుందండి. సో వీసా అనేది యూఎస్కి వీసా అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద నాసా ఇట్ సెల్ఫ్. సో దాంతో పాటుగా పిల్లలు నాసా ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ని లైవ్లో అబ్జర్వ్ చేయటం వల్ల వాళ్ళు సైంటిఫిక్ దృక్పథాన్ని మరింత డెవలప్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి చేరేలాగా. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన కూటమి కార్పొరేటర్లకు జనసేన పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యేలు బూర్లా రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో మంచి నాయకత్వాన్ని పెంపొందించాలని తెలిపారు. గుంటూరు నగరాన్ని సమిష్టి కృషితో అభివృద్ది చేయాలని కోరారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించిన సభ్యులను సన్మానించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. నగర అభివృద్దిలో మా వంతు సాయం అందిస్తామని ముందుకు వచ్చిన వైసీపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు అభినందించారు. ఎప్పుడు సుమారు 300 కోట్లతో ముందున్న కార్పొరేషన్ను వైసీపీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇకనైనా మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులకు రాజీనామా చేయాలని బూర్లా రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, చిస్టి, బాబు, శ్రీరామ్ ప్రసాద్, సంకూరి శ్రీనివాసరావు, ధనలక్ష్మి, పద్మావతి, జన సైనికులు పాల్గొన్నారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది రియాక్ట్ అయ్యి ఎప్పుడు జరిగినటువంటి విధంగా 33 మంది కార్పొరేషన్ ఎన్నికల్లో, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా భాగస్వాములై వాళ్ళందరూ కూడా ఓట్లేసినటువంటి పరిస్థితులు. గతంలో గత 4 సంవత్సరాల్లో
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కేవలం ఆ రోజు ఉన్నటువంటి నాయకులు రాసిచ్చినటువంటి పేర్లతో తూతు మంత్రంగా ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క ఒకప్పుడు శాసించే స్థితిలో నుంచి కింద కూర్చొని మైక్ పట్టుకొని కూడా మాట్లాడారు ప్రజల కోసం, చూద్దాం ఎలా ఉంటుంది. మార్పు రాలేదు. వాళ్ళ ఆలోచనే వాళ్ళది. ఎవరెవరిని కౌంటర్ చేయాలో ఆ కౌంటర్ చేయడానికే టైం అంతా పోయింది. కానీ సమావేశం అంటే ఎలా ఉండాలంటే మన కార్పొరేటర్లు అక్కడ మా పరిధిలో ఈ పనులు కావాలి అని బడ్జెట్తో ప్రతిపాదనలు చేస్తారు, ఎస్టిమేషన్లు చేస్తారు. ఒకవేళ ఎస్టిమేషన్ చేత కాని వాళ్ళు మామూలుగా ఈ పనులు చేయండి అని వస్తారు. ఆ పనులు అన్నిటి కూడా ఎస్టిమేషన్లు వేసి అవైలబుల్ బడ్జెట్ ఎంత ఉంది, ఇదో ఈ సంఘంలో మేము మాట్లాడుతున్నాము, ఈ కార్పొరేటర్కి పని ఇవ్వచ్చు, ఈ కార్పొరేటర్కి పని తగ్గించవచ్చు అని చెప్పి మాట్లాడే సమావేశంలో ఒకరి మీద ఒకరు కార్పొరేటర్లందరి అభిమానాన్ని చొరగని ఈరోజు ముందున్నారు. వారందరికి కూడా శుభాభినందనలు. ముందు డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నింటిలో కూడా వారి యొక్క పాత్ర అశేషంగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. మీరు ఇలాంటి ఉన్నత శిఖరాలు ఇంకా ఎన్నో అధిరోహించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అందరి ఆశీర్వాదం మీకు ఉంటుంది. పని చేసే వ్యక్తికి ఎప్పుడూ కూడా గుర్తింపు ఉంటుంది అని మనం నమ్మాలి. సో ఇంకా రానున్న రోజుల్లో ఇలాగే అందరం సమిష్టిగా కృషి చేసి ఈ నగర అభివృద్ధికి అందరం కూడా తలో చేయి వేయాలి అని చెప్పి కోరుకుంటూ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ది బెస్ట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం కోసం మనం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుపుకోవాలి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుపుతా ఉండగానే వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు అభివృద్ధి కోసం మేము కూడా వస్తాం, మీతో కలిసి పనిచేస్తామని చెప్పి మనతో కలిసి రావడం, మన విజయానికి వారు కూడా పొరపడటం, వారు కూడా వారి యొక్క వారిని అభివృద్ధి చేసుకోవడం కోసం రావడం చాలా సంతోషం. ముందుగా వాళ్ళందరూ కూడా మన సహాయ సహకారం ఉంచినటువంటి గుంటూరు నగరాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితే మంచి చేస్తుంది అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మనం ఆశీర్వదిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఆ దిశగా మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనం ఉంది. సో ఇవాళ నిన్న గెలిచినటువంటి ఈ 6 గంటలు కూడా సన్మానించుకుంటే అది ఒక విధమైనటువంటి ఉత్తేజం ఉత్సాహం కలుగుతుందనే ఒక ఆలోచనతో శ్రీనివాస్ యాదవ్ గారు మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాక ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఎరుకులకు జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏకలవ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు అన్నారు. రోడ్లపై స్వయం వృత్తితో వ్యాపారం చేసుకుంటున్న ఎరుకలను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్కు విన్నవించారు. అప్పులు చేసి పలు ప్రాంతాలలో షాపులు పెట్టుకుంటే కార్పొరేషన్ అధికారులు వాటిని అడ్డుకుంటున్నారని ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈమని చంద్రశేఖర్తో పాటు పలువురు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. గత 40 సంవత్సరాల నుంచి కుల వృత్తిని నమ్ముకుని వాళ్ళు జీవనం చేస్తూ ఉన్నారు. ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు చుట్టుకుంట ప్రాంతంలో ఎప్పుడో తాతల ముత్తాతల నుంచి వాళ్ళు కోళ్ళని పందుల్ని తర్వాత వేటలను కోసుకుని బతుకుతూ ఉన్నారు. ఈరోజు కమిషనర్ గారు తర్వాత టౌన్ ప్లానర్ వచ్చి ఇమ్మీడియట్గా తీసేయాలని చెప్పేసి వాళ్ళపై హుకుం జారీ చేసి వాళ్ళపై ఇబ్బంది పెడతా ఉన్నారు. దానిపై జిల్లా కలెక్టర్ గారిని అడిగి చెప్పాము. కలెక్టర్ గారికి చెప్పి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు కుల వృత్తిని నమ్ముకుని డిగ్రీలు చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ కోళ్ళను వాటిని వేటలను కోసుకుని ఉంటే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే గ్రీన్ ప్లేస్ ఒకటి గ్రీన్ ప్లేస్ చెప్తామని చెప్పారు. కానీ వాళ్ళు మీరు ప్లేస్ ఇచ్చేంత వరకు వాళ్ళని అక్కడే వ్యాపారం చేసుకొని ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. అట్లాగే మన కమిషనర్ గారు కూడా రేపు కలిసి కమిషనర్ గారికి వింతపత్రం సమర్పిస్తాం. వివిధ ప్రాంతాలు చుట్టుకుంట నల్లజెరువు నగరాలు సంగడగుంట ఏరియాల్లో నా జాతి ఎరుకుల జాతి రోడ్లు పక్కన డ్రైనేజ్ కాలువల పక్కన జీవనోపాధి లేక చికెను మటన్ కొట్లు పెట్టుకొని అప్పులు చేసి 110 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని జీవనం సాగిస్తున్నట్టు వాళ్ళపై మున్సిపాలిటీ వారు మీరు షాపులు పెట్టడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మరి గతంలో చూసుకున్నట్టయితే
40 సంవత్సరాలు ఇరగ జాతికి జీవనోపాధి వంటి పందుల వృత్తిని ప్రభుత్వం మెదడు వ్యాపిస్తుందని చెప్పి నిషేధించడం జరిగింది. ఆనాటి నేటి వరకు ఎలాంటి జీవనోపాధి కల్పించబోగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు అప్పులు చేసుకుని జీవనం సాగిస్తున్న వృత్తిపై కూడా ఉక్కుపాదం పెట్టి మోపుతున్నారు. కాబట్టి ఈ రోజున వస్త్రనగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కామ్యసిద్ధి వెంకటాచల స్వామివారి దేవస్థానంలో రథసప్తమి వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామిని ప్రత్యేక రథంపై ఊరేగించారు. కామ్యసిద్ధి వెంకటాచల స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సూర్యనారాయణ, మండవ వెంకట శేషగిరి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి ఈ రథసప్తమి కార్యక్రమాన్ని గొప్పగా సూర్యభగవాను ప్రపంచానికి మొత్తానికి వెలుగునిచ్చే స్వామి సూర్యభగవానుడు. దేవతలు కూడా ఆయన్నే పూజించారు. ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ లేదు. నీరు లేదు, చెట్టు లేదు, ఏమీ లేదు. పంచభూతాలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆ స్వామిని మనందరినీ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో గొప్పగా జరుగుతుంది. ఆ స్వామి కూడా మనల్ని కరుణించాలని, ఆ సూర్యభగవానుడు కూడా మనందు దయపెట్టి అందరికీ ఆరోగ్యం. ముందు సూర్యభగవానుడు అంటే ఆరోగ్యమే. ఆరోగ్యం ఉంటేనే ఏది మనైనా మనం చేయగలేదు. ఆరోగ్యం లేనిది ఏమీ లేదు. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం లేని మనిషి ఎందుకు పనికిరాడు. కాబట్టి స్వామిని మనం అందరం కూడా, స్వామి మాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. ఈ దేవాలయంలో మేము ఎప్పుడు కూడా పూజ చేసుకుంటాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై భారత ఎన్నికల సంఘం అధికారులు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ భార్గవతేజ, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సహాయాధికారి ఖాజావలి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. టెక్నాలజీని ఉపయోగించి ఆదాయం అన్వేషించాలని సూచన. అన్ని పంటలకు బీమా సౌకర్యం ఇచ్చేలా చూడాలి. పార్లమెంట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి. ఈ నెల 7న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి నామినేషన్. కూటమి శ్రేణులు తరలి రావాలని ఆలపాటి పిలుపు. ఏడు నెలల్లో 9,400 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తున్నాయన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నేతల సమావేశం. ఆలపాటి గెలుపుపై సమీక్ష. అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే ఆంజనేయులు భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.